ప్రచోదనం చెయ్యి అని అడుగుతారు. కాబట్టి ఇప్పుడు ఈ బుద్ధి నిర్ణయాత్మకమైన శక్తి. బుద్ధి ఎటు నిర్ణయం చేసి తిప్పితే దాన్ని బట్టే మీ సిద్ధి. బుద్ధి గడ్డి తింది అంటారు మన వాళ్ళు, అందుకే వాడి బుద్ధి గడ్డి తిందండి అంటారు. బుద్ధి గడ్డి తినడం ఏమిటి? అది ఏమన్నా భోజనానికి వచ్చి కూర్చుందే అంటే బుద్ధి అక్కరలేని విషయాల వైపు వెళ్ళమని నిర్ణయం చేసింది. ఏమైపోయాడు? పాడైపోయాడు. బుద్ధి సక్రమమైన నిర్ణయము చేసింది. ఇప్పుడు ఏమవుతాడు? ఆయన బాగుపడిపోతాడు. కాబట్టి ఇప్పుడు మనస్సుని బుద్ధి చూడ్డం రావాలి. బుద్ధి సాక్షిగా ఉంటూ, ఆహా నన్ను ఇలా పడగొడదాం అనుకుంటున్నావే అని అది చెప్పిన వ్యతిరేకమైన సలహాని త్రోసిరాజని మంచి వైపుకు వెడతాన్ని నిర్ణయం చెయ్యగలిగినది ఏదో అది బుద్ధి. అలా కాకుండా చెడు వైపుకి చేసింది అనుకోండి. మీరు ఒక విషయం ఆలోచించండి, తప్పులు చేసిన వాళ్ళందరూ కూడా సంతోషంగా ఉన్నారని మీరు అనుకుంటున్నారా? ఆవేశంలో నిర్ణయాలు చేసుకోవడానికి బుద్ధిని అలవాటు చేసేస్తే అది జీవితంలో ఎక్కడో అక్కడ ఒక ఆవేశపూరితమైన నిర్ణయం తీసుకుంటుంది. ఆవేశమునందు నిర్ణయం చేయడం అన్నది అసలు అలవాటు లేకుండా మీరు చూడాలి. అందుకే ఇంటర్వ్యూస్ ఆర్ మెంట్ ఫర్ దట్. రిటన్ టెస్ట్ లో ర్యాంక్ నెంబర్ 1 వస్తే ఇంటర్వ్యూ ఎందుకండి? ఇంటర్వ్యూ ఈజ్ మెంట్ ఫర్ ఇవాల్యుయేటింగ్ ది ఇన్నర్ వ్యూ. ఆవేశంగా ఉంటాడా, లేకపోతే కొంచెం ఆలోచన చేస్తాడా? నాకు ఎన్నో మార్లు అనిపిస్తుంది, నా జీవితంలో నేను ఇది అలవాటు చేసుకోగలనా అని ఒక విషయం. పరమాచార్య స్వామి వారికి ఒక అలవాటు ఉండేది. పరమాచార్య స్వామి ఎదురు వాళ్ళు మాట్లాడుతుంటే మధ్యలో మాట్లాడరు అసలు. హీ గివ్స్ ఎ పేషెంట్ హియరింగ్. ఆయన వింటారు, ఎంతసేపు అయినా వింటారు. విన్న తర్వాత వెంటనే జవాబు ఆయన చెప్పరు. జీవితాంతం పరమాచార్య స్వామి అమలు చేసినటువంటి విధానం. ఎన్ని తక్కువ మాటలలో ఎంత ఉద్రేకం లేకుండా నేను దీనికి స్పష్టంగా రాజీ లేకుండా నా మనోగతమైన అభిప్రాయాన్ని ఆవిష్కరించగలను. ముందు నవ్వుతారు, ఆ తర్వాత చాలా సూక్ష్మంగా మాట్లాడతారు. తక్కువ మాటలు మాత్రమే వాడతారు, వాడి జవాబు చెప్తారు అంతే. మీకు అది ఒక ఉపనిషత్. చాలా కష్టం అండి జీవితంలో, అది రాదు. మనం లొల్లి మాటలు ఎన్నో చెప్పలేం లేచిన దగ్గర నుంచి, అలా మాట్లాడుతూనే ఉంటాం. ఇది ఒక ప్రమాదకరమైన పోకడ. అసలు మౌనంగా ఉండడం కానీ, ఒక గ్రంథపఠనం చేయడం కానీ, ఒక సద్వస్తువు గురించి వివేచన చేయడం కానీ, ధ్యానం చేయడం కానీ మనకు అలవాటు ఉండదు. మనం అలా మాట్లాడుతూనే ఉంటాం, ఏదో ఒకటి పక్కవాడితో అలా ఏదో మాట్లాడుతూ ఉండాలి. అలా మాట్లాడుతూ పోతే ఏమవుతుందో తెలుసా అండి? అసలు బుద్ధికి నిర్ణయం చేసేటటువంటి స్థితి పోతుంది. పోయి మనస్సు ఏది చెప్తే దాన్ని వింటుంది. మనస్సు ఆవేశకావేశములకు లోనయ్యేది మనస్సే. అది మంచి కోపంలో ఒక నిర్ణయానికి వచ్చిందనుకోండి, వస్తే అది ఎలా చెప్తే అలా చేస్తుంది అంతే. అలా చేసేసి జీవితాంతం బాధపడిన వాళ్ళు ఎందరో ఉంటారు. తప్పులు చేసిన వాళ్ళందరూ సంతోషంగా ఉన్నారని మీరు అనుకోకండి. ఆనాడు చేశానండి ఆవేశంలో, కొంతమంది తొందరపడి రాజీనామా చేస్తారు, జీవితాంతం విచారిస్తారు. కొంతమంది తొందరపడి ఎవరినో మాట అంటారు, జీవితాంతం విచారిస్తారు. మీకు ఒక దెబ్బ కొట్టినా క్షమింపబడుతుందేమో, ఒక్క మాట మీరు తొందరపడి అనేశారనుకోండి అంతే. ఇంకా జీవితంలో ఇక మళ్ళీ వారిని మీరు కలవలేరు. మాట అత్యంత ప్రమాదకరం, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇది దేనివల్ల వస్తుంది? బుద్ధిని నిర్ణయం చేసుకోవడానికి తగిన అవకాశం ఇవ్వడం మీరు చూస్తూ ఉండాలి. అన్నిటికన్నా గొప్పది దానికి అవకాశం ఇవ్వాలి. మీరు చూడండి, మీరు ఏదైనా ఒక కాగితం ఆఫీస్లో మీకు పని ఉందనుకోండి, మీరు గుమాస్తాని వెళ్ళి తొందర పెట్టగలరు. ఏమంటే మాకేదో పని ఉందండి, మీరు తొందరగా కొంచెం ఆ ఫైల్ పెట్టేయండి అని. ఫైల్ పెట్టేసిన తర్వాత గుమాస్తా ఆ ఫైల్ పట్టుకుని లోపలికి వెళ్ళడానికి అనుమతి ఇవ్వరు. అందుకే అధికారి దగ్గరికి ఎంతో అవసరం అయితే తప్ప ఫైల్ పట్టుకుని లోపలికి వచ్చి మాట్లాడడానికి ఉండదు. వచ్చిన కాగితం ఏమిటి, నీ మనోభిప్రాయం ఏమిటి, యూ షుడ్ మేక్ ఏ నోట్ ఆఫ్ ఇట్, దట్స్ ఆల్. మీరు నోట్ రాసి ఆ ఫైల్ ఇచ్చేయాలంటే అధికారికి. అధికారి దగ్గరికి వెళ్ళి మీరు తొందరగా సంతకం పెట్టేయండి సార్ దీని మీద అంటే గెట్ లాస్ట్ అంటాడు. ఆయన వరుస క్రమంలో చూస్తాడు. ఆయనకు అనుమానం వచ్చింది అనుకోండి, కట్టేసి పక్కన పారేస్తాడు, ఇంటికి కారులో పట్టరా అంటాడు. ఆయన చాలా మెల్లగా చూస్తాడు. చూసి ఒకసారి ఆయన సంతకం పెట్టారనుకోండి,
పెడితే ఇంకా తర్వాత దేనికైనా ఆయనే రెస్పాన్సిబుల్. కాబట్టి ఆయన ఏం చేస్తారు, అంత తొందరగా పెట్టరు. మీరు ఆయన ఛాంబర్లోకి వెళ్ళి మీరు పెట్టేయండి అనలేరు మీరు. అందుకే ఆయనకు అధికారం, అందుకే ఆయనకు ఛాంబర్, అందుకే ఆయనకు అంత గౌరవం. లోపలికి వెళ్లకుండా ఓ మనిషి అడ్డు. మీ యందు కూడా ఉన్నాడు అలాంటి అధికారి, అదే బుద్ధి. మీరు బయట ఇంత గౌరవం ఇస్తున్నారే అందరికీ, మీ బుద్ధికి మీరు ఎందుకు ఇవ్వరా గౌరవం? నిర్ణయించుకోవడానికి ఒక విషయాన్ని బాగా ఆలోచనకు అవకాశం ఇచ్చి అప్పుడు మీరు ఆ బుద్ధి చేత నిర్ణయం చేయడానికి అవకాశం ఇవ్వాలి. ఇంకా రెండో ప్రక్రియ ఏమిటో తెలుసా అండి? ఎవరో ఒక పెద్దని మీరు నమ్మాలి జీవితంలో. అది పెద్ద తలకాయ, అది నన్ను రక్షించి తీరే తలకాయ, అది నన్ను పాడు చేయదని నమ్మాలి. మీరు నిర్ణయించిన తర్వాత కీలకమైన విషయాలైతే మీరు మళ్ళీ వాళ్ళకి నివేదించాలి. అయ్యా ఇలాంటి సమస్య వచ్చిందండి, ఇలా చేద్దాం అనుకుంటున్నాను. మీరు వెంటనే చెప్పకండి, మీరు బాగా ఆలోచించండి అని చెప్పాలి. మీరు ఆలోచించి చెప్పండి నాకని చెప్పాలి. వారు కూడా దానికి పదును పెట్టి మీరు ఇలా చేయండి అన్న తర్వాత సాధక బాధకములను ఆలోచించుకుని చక్కగా మీరు ఒక నిర్ణయం చేసుకుని జీవితంలో అమలు చేసుకోవడానికి అలవాటు పడి ఉన్నారనుకోండి, చాలా హాయిగా ఉంటుంది జీవితం. అందుకే మీరు చూడండి, బుద్ధితో చేసిన నిర్ణయం ఇంకా అలాగే కీర్తిని తీసుకొచ్చిస్తుంది. మీకు నేను ఒక ఉదాహరణ చూపిస్తాను. గణపతి ఆరాధనము చేత మంచి బుద్ధి వచ్చి సిద్ధిని పొందడమే ఆయనకి సిద్ధి బుద్ధి భార్యలై ఉండడం. ఆ అనుగ్రహం మీ యందు ప్రసరింపబడ్డాం. మీరు చూడండి, ప్రపంచంలో చామరీ మృగానికి అన్నిటికన్నా ఇష్టం ఏమిటంటే దాని తోక. దాని తోక అంటే దానికి ఎంత ఇష్టం. అలాగే నెమలికి అన్నిటికన్నా ఇష్టం దాని పింఛం. అన్నిటికన్నా ఏనుగుకి ఇష్టమైంది తన యొక్క దంతం. ఎంతో తెల్లగా ఉంచుకుంటుంది దంతం. మీరు ఆలోచించండి, ఏనుగు దంతం దేనికి పనికొస్తుంది? వీరప్పని చంపడానికి పనికొస్తుందేమో, నవలడానికి పనికొస్తుందా? ఏమీ పనికిరాదు. ఇలా బయటికి వచ్చి ఉంటుంది తొండం పక్క నుంచి. ఆ దంతాన్ని మీకు చిత్రం ఏంటంటే స్నానం చేసి వచ్చి ఒంటి మీద దుమ్ము పోసుకుంటుంది. దంతాలు మాత్రం మిరిసిపోతుంటాయి ఏనుగువి. అలా బెరడుకి రుద్దుకుని అంత మిల్ల 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 మెరిసిపోయేటట్టు ఉంచుకుంటుంది. దానికి ఆ దంతం అంటే ఎంతో ఇష్టం ఏనుగుకి. అటువంటి ఏనుగు ముఖం ఉన్న గణపతి వ్యాసుడు భారతం చెప్తుంటే దేంతో రచన చేశాడండి? ఆయన అడిగితే ఒక గంట ఉండదా? తన దంతాన్ని విరిచేసి దాంతో రచన చేశాడు. ఎందుకని? బుద్ధి తొందరగా దేనికి ఉపయోగించాలి? నీకున్నవి లోకోపకారమునకో నువ్వు ఉపయోగించాలి. ఈ భారతాన్ని రచన చేయడానికి నా దంతం ఉపయోగపడితే కొన్ని యుగాల పాటు పంచమ వేదమైన భారతం చదువుకుని లోకం ఉద్ధరింపబడుతుంది. దంతం విరిచేసి ఏకదంతం శూర్పకర్ణం లంబోదరం అని ఆయన పేరు సంపాదించాడు. ఎంత శాశ్వత యశస్సు పొందాడు. మహాభారతాన్ని రచయించిన వాడు వ్యాసుడైతే ఘంటం పట్టి రాసినటువంటి వాడు మహానుభావుడు వినాయకుడు. కాబట్టి మీకు విశిష్టమైన నాయకుడై ఉంటాడు. మీరు ఎన్ని కోణాల్లో గణపతి తత్వాన్ని ఆలోచించండి, నిప్పు రవ్వలు రేచినట్టు రేగుతాయి అందులోంచి. ఎందుకని కారణం మీరు ఎప్పుడు ఒక్కటే గుర్తుపెట్టుకోవాలి. త్రిశూలమునకు తెగి శివాజ్ఞ చేత వచ్చిన తలకాయ. అందుకే అది చేసే పనులన్నీ లోకమునకు మంగళము చేసేవి, విఘ్నములు తీసి సిద్ధినిచ్చేవి అయ్యుంటాయి. మీరు చూడండి, గణపతి యందు ఒక చిత్రం ఉంటుంది. ఇన్ని మీకు ఇచ్చేవాడి మీద శ్లోకాలు చాలా జటిలంగా, ఉపాసన చాలా జటిలంగా ఉందనుకోండి, మీరేం పొందుతారండి ప్రయోజనం? శివుడెంత సులభుడో వినాయకుడంత సులభుడు. మీరు ఆకులు తెచ్చి పూజ చేస్తే చాలు. అందున గరికె 21 గరికె పత్రి తీసుకొచ్చి ఆయన పాదాల మీద వేస్తే చాలు, అన్నీ ఇచ్చేస్తాడు. సింధూరం ఇలా రాస్తే చాలు, పొంగిపోతాడు ఆయన. ప్రాతస్మరామి గణనాథ మనాథ బంధుం సింధూరపూర పరిశోభిత గండయుగ్మం అని కదా. ఆ సింధూరం గండయుగ్మానికి రాస్తే ఆయన పొంగిపోతాడంతే. మనకున్నటువంటి పెద్ద లోపం ఏమిటంటే మన వైపు అసలు గణపతికి సింధూరమే రాయరు. అయ్యప్ప స్వామి గుళ్ళో పైన ఉన్న గణపతికి చూడండి ఒళ్ళంతా సింధూరమే. తమిళనాట మీరు వెళ్ళండి, ఎంతంత పెద్ద గణపతులకు సింధూరం రాసుంటారు. అందుకే ఆ రాజ్యం అంతా పైకొస్తోంది. కనుక ఈయనకున్న గొప్పతనమేమి? మీరు చూసిన కొద్దీ మనస్సు ఉప్పొంగిపోయేటట్టుగా చేయగలిగినటువంటి వాళ్ళు ఎవరో తెలుసా అండి? లోకంలో 3 ఉన్నారు. ఈ 3 4వ వస్తువు లేదు ఇంకా. ఈ 3 మిమ్మల్ని ఉత్తేజం పొందేటట్టు, పరమ ఆనందం పొందేటట్టు చేస్తాయి. ఇవి
సంటి పిల్లలైనా సరే మీరు తీసుకెళ్ళండి, చూపించండి, వాళ్ళు తెలియకుండానే ఏడు కాపేసి వాటిని చూసి అబ్బా అంటారు. మొట్టమొదటిది చంద్రుడు, అందుకే అందరికీ మేనమామి. మీరు చూడండి, వృద్ధులు, స్త్రీలు, పిల్లలు, జంతువులు అన్ని రాత్రి అయ్యేటప్పటికి ఆ చంద్రుడి యొక్క కాంతిలో కాసేపు కూర్చోవాలంటే బా ఎంత హాయిగా ఉందోనే ఈ పున్నమి చంద్రుడి కింద కూర్చుంటే అంటాడు. ఇంకా కొంచెం భార్యను సంతోష పెట్టాలంటే నీ ముఖమే ఆకాశంలో ఉందనుకున్నానే అంటాడు. మా పానమూర్తి గారు లాంటి వాళ్ళైతే ఆశువుగా కవిత్వం చెప్పేస్తారు. కాబట్టి ఇప్పుడు చంద్రుడు మీకు ఆనందము నీయగలడు. మీరు చూడండి, చంటి పిల్లలు అన్నం తినకపోతే పూర్వకాలంలో తల్లులు బయటికి తీసుకొచ్చి చందమామ రావే జాబిల్లి రావే అని చక్కగా పాట పాడుతూ చందమామ మీద కథలు చెప్తూ వాళ్ళకి అన్నం పెట్టేవారు. ఇప్పుడు చందమామ కనపడ్డు, అన్ని అపార్ట్మెంట్లు ఫ్లాట్లే కదా, అసలు చందమామ కనపడ్డు, చందమామ రావే జాబిల్లి రావే పాట వచ్చిన తల్లి లేదు, గొడవే లేదు. అందుకని వాడికి ఆనందము లేదు, ఈవిడికి ఈ ఆనందం లేదు. వాడు ఇలా ఇలా వెర్రెక్కిపోతున్న ఆడవాళ్ళందరినీ పరమసాధులుగా దేశం కీర్తించిన వాళ్ళు ఇలా మండిపోతున్నటువంటి రౌద్రమూర్తుల్ని టీవీ స్క్రీన్ మీద చూపిస్తూ వాడికి అన్నం పెడితే వాడు ఇలాగే తయారవుతున్నాడు. కాబట్టి మనకి ఇప్పుడు అన్ని టీవీ. చంద్రుడు ఆహ్లాదకారకుడు, పరమ సంతోషాన్ని ఇస్తాడు. రెండవది, ఏమీ తెలియకపోయినా సరే ఆనందాన్ని ఇచ్చేదేదో తెలుసా అండి? సముద్రము. సముద్రం మనకి పక్కనే ఉంది కాబట్టి మనకి తెలియదండి. నేను ఏలూరులో చదువుకున్నాను 10th క్లాస్ వరకు. ఇంటర్మీడియట్ చదువుకోవడానికి ఫస్ట్ టైం విశాఖపట్నం వెళ్ళాను. వెళితే నేను వెళ్ళగానే నేను కోరిన కోరిక ఏంటంటే, ఒరే నాకు సముద్రం చూపించండి రా అని అడిగాను. అడిగితే మా బాబాయ్ గారు అబ్బాయి ఉండేవాడు, వాడు నిన్ను ఒరే నీకు సముద్రం చూపిస్తాను రారా అని తీసుకెళ్తున్నాడు. తీసుకెళ్తుంటే ఆ సముద్రానికి ఇంకా అక్కడెక్కడో ఉంది సముద్రం. ఇక్కడికి వచ్చేటప్పటికే హోరు, ఒక రకమైన పెద్ద హోరు. రే ఏమిట్రా హోరు? సముద్రపు హోరు అన్ని నీకు విచిత్రమే, మేము రోజు చూస్తుంటాం, రా దగ్గరికి చూద్దుగానే అన్నాడు. నేను మొట్టమొదటిసారి నా జీవితంలో సముద్రాన్ని చూసిన అనుభూతి ఇప్పటికి మర్చిపోను. మొట్టమొదట సముద్రం కనపడగానే కన్ను ఎంత దూరం వరకు ఉంటుందో అంత దూరం నీళ్లు, దాని మీద ఓడలు, ఇటు పక్కన కొండ, దానికి పైలెట్గా వెడుతున్నటువంటి పడవలు, ఇవన్నీ చూసేటప్పటికీ కాళ్ళు ఆగిపోయి ఒక్కసారి ఆ సముద్రాన్ని చూసేటప్పటికీ ఒక రకమైన పొంగు వచ్చేసింది. మీరు చూడండి, అందుకే కాసేపు బీచ్కి పోదాం ఏంటని కొన్ని వేల మంది బీచ్కి పోతుంటారు సముద్రం ఉన్నవాళ్ళు. ఆ బీచ్లో కూర్చున్న సముద్రాన్ని చూస్తుంటే చాలు, ఆ కెరటాలు లేచి వస్తూ పడుతూ పిల్లలు ఆడుకుంటూ పరిగెడుతూ ఎంత ఆనందంగా ఉంటుందో. సముద్రం మీకు ఆనందాన్ని ఇస్తుంది. మూడోది ఏదో తెలుసా అండి సృష్టిలో? ఏనుగు. మీరు వెంకటాచలం వెళ్ళండి, ఏనుగు ఇలా తొండం ఊపుతూ అక్కడ నించుందనుకోండి, ఆ ఏనుగని వెళ్ళిపోరు పిల్లలు. నాన్నగారండి నాన్నగారండి ఏనుగండి నాన్నగారండి. ఇప్పుడైతే ఏనుగు అంటలేదనుకోండి, ఎలిఫెంట్ నాన్నగారండి ఎలిఫెంట్, టస్కర్, దంతాలు ఉన్నాయంటారు. అంటే ఓసారి అక్కడ ఆగి దానికి ₹1 ఇస్తే మావటి వాడికి ఇచ్చేసి అది ఇలా గుండు మీద చక్కగా ఆశీర్వచనం చేస్తుంది. ఆ ఏనుగు తొండం, ఆ తొండంతో అది చెరుకు తీసుకుని విరిచి నోట్లో పెట్టుకోవడం, ఆ మింగడం, అదేంటి ఆ పెద్ద పెద్ద వెలగపళ్ళు కూడా మనందరం ఇలా తింటాం. ఏనుగు ఒక్కటి ఇలా తింటు, నోరు కిందకుంటుంది. అది ఇలా ఇలా తొండం ఊపి ఇంత గడ్డి చక్కగా తీసి ఇలా సున్నా చుట్టినట్టు చుట్టి ఇలా ఇలా అని పట్టుకుంటుంది చక్కగా, పరకలు పడిపోకుండా ఇలా ఇలా అని ఆ పరకలు పట్టుకుని ఓ కట్టలా ఎత్తి అలా నోరు తెరిస్తే ఇలా ముందుకో త్రిభుజాకారపు ప్రొజెక్షన్ ఉంటుంది, అందులోంచి నాలుక కనపడుతుంటుంది, అందులోకి అలా తోపుకుని తొండం వదిలేస్తే అని ఆ గడ్డి అంతటిని ఇలా మింగేస్తుంటే, అలా మీరు చూస్తుంటే ఏనుగు తినడం, ఏనుగు నడవడం, ఇంతంత కాళ్ళు అంతంత గోళ్ళు ఆల్చిప్పల్లాగా, దాని కుంభస్థలం, మావటి మాట వినడం మనకి చాలా చిత్రంగా ఉంటుంది. ఏనుగుని చూస్తే చాలా సంతోషం కలుగుతుంది కదండి. అందుకని మీరు గణపతి పూజ ఏం చేయాలి? ఆయన్ని చూస్తూ కూర్చుంటే చాలు. అందుకే మీకు లోకంలో ఆబాల గోపాలం అనగా పిల్లలతో సహా ఇష్టపడే దేవతా స్వరూపాలు రెండే ఉన్నాయి. ఒకటి గణపతి, రెండు హనుమ. మీరు చూడండి, కోతి కనపడింది అనుకోండి, నాన్నగారండి హనుమాన్, నాన్నగారండి హనుమాన్ అని పిల్లలు దండం పెట్టేసి సంతోషపడిపోతారు. సుందరకాండ, హనుమంతుడి చేష్టితములు రామాయణంలో చూపిస్తుంటే, హనుమంతుడి కథలు వింటుంటే ఎంత ఇష్టమో. చిన్నతనంలో మా పిల్ల అన్నం తినకపోతే
అమ్మ అన్నం తినంటే నాన్నగారండి ఒక్కసారి మధువన భంజనం అనడం దానికి రాదు. నాన్నగారండి కేచిత్ పాడితే తింటాను. గాయంతి కేచిత్, ప్రణమంతి కేచిత్, నృత్యంతి కేచిత్, ప్రహసంతి కేచిత్, పతంతి కేచిత్, ప్రలపంతి కేచిత్ అని మధువన భంజనం మీరు శ్లోకాలు చెప్తుంటే అది పెద్ద పెద్ద నవ్వులు నవ్వి ముద్దలు మింగేసేది. కాబట్టి పిల్లలకి కూడా హనుమ అన్న గణపతి అన్న ఎంత ఇష్టమో చెప్పలేము. కాబట్టి ఇప్పుడు ఈశ్వరుడు ఎంత ఉదారుడో చూడండి. ఆయన ఎంత ఉదారుడో మనకి విఘ్నాలు తీయడానికి తన కుమారుడికి కూడా అటువంటి తలకాయ పెట్టాడు. మంగళప్రదమైంది. మీరు ఎప్పుడు చూసినా ఏనుగు తలకాయ కనపడితే అది మంగళప్రదం. ఆఖరికి కలలోకి ఏనుగు వచ్చినా సరే మంగళప్రదం. అది ఆ పరమ శుభప్రదమైనటువంటి స్వప్నం. కాబట్టి ఇప్పుడు మీరు ఆయన్ని పూజ చేయడం మీకు ఎంతో మంగళప్రదం. ఇంట్లో చక్కటి గణపతి ఫోటో ఒకటి ఉండి మీరు రోజు కాసేపు ఆ గణపతి ఫోటో వంక అలా చూస్తున్నారు అనుకోండి, రేపు మీకు మనవడు పుడతాడు. ఇందులో చాలా మంది పుట్టే ఉంటారు. ఆ మనవడు తొడ మీద కూర్చుని తాతగారండి ఆయన ఎవరండి, తాతగారండి ఆ తొండం ఏంటి తాతగారండి అని అందులో పిల్లలు దగ్గరికి వెళ్ళి ఇలా వేలు పెట్టి చూపిస్తారు చిన్ని వేళ్లతోటి. ఇదేంటి తాతగారండి, తిరుపతిలో చూసిన తొండం ఈయనకుంది, ఈయనేంటి తాతగారండి అంటే మీరు ఆ తొండం గురించి అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఆ ఒక్కదంతం ఉన్నవాడున్నాడే వాడు అగజానన పద్మార్కం. పర్వతరాజపుత్రి అయిన పార్వతీదేవి యొక్క ముఖమనబడేటటువంటి పద్మము అరవిరిసేటట్టుగా చేయగలిగిన సూర్యుడురా. పొంగిపోతుంది అమ్మవారు ఆయన్ని పొగిడితే. అమ్మ శక్తినిస్తుందిరా, నీకు చదివిస్తుందిరా. అనేకదంతం కాదు దాని అర్థం, అనేకదంతం. మీకు అనేక కోర్కెలను ఏకకాలమునందు ఇయ్యగలిగినటువంటి వాడు. భక్తానాం భక్తులకు ఏకదంతం ఒక్కదంతమున్న వాడిని ఉపాస్మహే ఉపాసన చేయుచున్నాను. ఎప్పుడు? సర్వకాలములయందు అని మీరు ఆయన్ని చూసి పడుకున్నారనుకోండి, ఏనుగు కల్లోకి వస్తే అదృష్టవంతుడు మీరు. కనుక అటువంటి స్వరూపం ఉన్నటువంటి వాడు. మీరు చూడండి, అన్నిటికన్నా చిత్రం ఏమిటంటే గణపతి స్వరూపంలో ఎలుక వాహనం. ఈయన శరీరం అంతా ఎలుకేమో వాహనం. నేను లూనా ఎక్కితేనే ఎలా ఉంటుందో అలా ఉంటుంది గణపతి ఎలుక మీదకి ఎక్కితే. అయితే ఎలుక వాహనం ఏమిటండి మన వాళ్ళకి తెలీదా? ఏమిటి ఋషులు పెట్టేటప్పుడు అయ్యో ఈయనకి ఏమైనా కాస్త పెద్ద వాహనం ఇద్దామని చెప్పి లోకంలో కాస్త పెద్ద శరీరం ఉన్న ఏ ఖడ్గమృగం లాంటి దానిలో తీసుకొచ్చి పెట్టచ్చు కదా. పెట్టకుండా ఎలకని పెట్టారేమిటి అంటే మనం ఏమనుకుంటామంటే ఋషులకి తలకాయ లేదండి పాపం అనుకుంటాం. ఆ వెనకటికి ఒక ఆయన ఒక విషయం చెప్తుండేవారు. మ్యాథమెటిక్స్ బాగా నేర్చుకున్న ఆయన, ఒక ఆయన లెక్కలు బాగా నేర్చుకున్న ఆయన మంచి వేసంకాలంలో వెళ్ళిపోతూ ఓ మర్రి చెట్టు కింద పడుకున్నట్ట. పడుకుని చల్లటి గాలికి కునుకడుతోంది. అలా పైకి చూశాడు, ఇంతంత మర్రికాయలున్నాయి. ఆయన అనుకున్నట్ట, పాపం ది గాడ్ ఈజ్ పూర్ ఇన్ లా ఆఫ్ ప్రపోర్షన్స్. పరమేశ్వరుడికి ఈ ఎంత చెట్టుకి ఎంత కాయ ఉండాలి అన్న విషయంలో కొంచెం జ్ఞానము లేనివాడు, తెలివి తక్కువవాడు. అందుకే ఇంత గుమ్మడి పాదికి ఇంత గుమ్మడికాయ పెట్టాడు, ఇంత పెద్ద మర్రి చెట్టుకి ఇంత కాయ పెట్టాడు. ఆ గుమ్మడికాయ ఇక్కడ ఉండాలి, ఈ మర్రికాయ అక్కడ ఉండాలి. ఆయన తప్పు చేశాడు, ఈశ్వరుడికి లెక్కలు రావు అనుకుని ఇలా కన్ను మూసేట. ఓ మర్రికాయ వచ్చి నిధుల మీద పడింది. ఆయన లేచి అన్నాడు, ఈశ్వరుడికి లెక్కలు రావడమే కాదు పరమదయాడు, గుమ్మడికాయ ఉంటే నేను చచ్చిపోయి ఉండేవాడిని అన్నాడు కదండి. అది నీడనిస్తుంది, నలుగురు చేరుతారు, అందుకని దానికి గుమ్మడికాయలు ఈశ్వరుడు పెట్టలేదు. ఈశ్వరుడికి లా ఆఫ్ ప్రపోర్షన్స్ రాక కాదు, ఆయన ఎప్పుడు ఏది చేసినా అందరి సంక్షేమాన్ని ఆలోచిస్తుంటాడు తండ్రి కాబట్టి. కనుక అటువంటి వాడు అని వెంటనే సంతోషించేట. అలా భగవంతుడు కూడా మనకు అంత తేలికైనటువంటి స్వరూపాన్ని ఉపాసన చెయ్యడం కోసం ఇచ్చి మరి ఎలుకని వాహనంగా ఇవ్వడం ఏమిటి అంటే, ఎలుక దొంగతనానికి ప్రతీక, మనతో పాటే ఉంటుంది. మన వస్తువులన్నీ ఎత్తుకుపోతుంటుంది. ఎత్తుకుపోతే గొడవ వదిలిపోతుందండి అక్కడతో. దానికి ఉన్న చాలా సంతోషకరమైన అలవాటు ఏమిటో తెలుసా అండి. నేను ఏలూరులో ఒకసారి మా అన్నయ్య ఇంటికి వెళ్ళాను. దిక్కుమాలిన అనుభవాలన్నీ నాకే ఉంటాయో ఏమిటో లోకంలో. నేను మొట్టమొదటిసారి విమానం ఎక్కాను. ఒకసారి నాతో చాలా మాటలు విమానం ఎక్కడం అలవాటైనటువంటి మోహన్ గారు ఎక్కారు. ఎక్కితే మేమిద్దరం కలిసి హైదరాబాద్ నుంచి విశాఖపట్నంలో విమానం దిగిపోదామని బొంబాయి నుంచి వస్తూ హైదరాబాద్లో విమానం ఎక్కి విశాఖపట్నం వెళ్ళాం. ఆ విమానం విశాఖపట్నం మీద చక్కర్లు కొట్టి వెనక్కి తిరిగిపోయి అనౌన్స్మెంట్ వచ్చింది, విశాఖపట్నంలో ఎయిర్పోర్ట్ కనపట్టలేదు, అందుకని విమానం మళ్ళీ హైదరాబాద్ వెళ్ళిపోతుందని చెప్పింది. ఆయన అన్నారు, నేను ఇన్ని 100 మార్లు ఎక్కారు కానీ నాకు ఇలాంటి అనుభవం లేదు, కోటేసారి మొదటిసారి మీకు ఇన్ని అనుభవాలు ఏమిటన్నారు. అలా ఇలాంటివన్నీ నాకే చెప్తుంటాడో ఈశ్వరుడు. నేను ఒకసారి ఏలూరులో మా అన్నయ్య ఇంటికి వెళ్ళి వాడి ఇంట్లో అన్నం తింటే ఎక్కడ చూసినా ఇల్లు తొంగి చూస్తే ఎలకలే, దిక్కుమాలిన ఎలకల.
నేను పోండే మన నేను చేస్తాయి లేదని శుభ్రంగా ఏదో నేను తినేసేది నేను తినేసి మీకు అమరిస్తాను ఏమిటని నా భోజనం నేను చేసి పడుకున్నాను. పడుకున్నప్పుడు వాడు చెప్పకపోయినా గొడవ వదిలిపోయేది. వాడు అన్నాడు, ఉరా జాగ్రత్త అని రాత్రి పడుకున్నప్పుడు అన్నాడు. ఏ అన్నాను అంటే ఎలకలు రాత్రుళ్ళు వేళ్లు కొరికేస్తాయి రోయ్ అన్నాడు. అంటే ఇంకా చాలు, ఆ ఒక్క మాట చాలు, ఇంకేం నిద్రపడుతుంది. వెనకటికో గురువు గారు ఒకడు శిష్యుడు తినేస్తున్నట్ట, నాకు ఎల్లైనా సరే లబ్ధి చేకూరేటట్టుగా ఓ మంత్రం ఇవ్వండి అని. ఇంకా విసిగిపోయి, నీకో మంత్రం ఇస్తున్నాను, రోజు 108 మాటలు జపించు. 108 మాటలు జపించినప్పుడు కోతి ఒక్కసారి గుర్తొచ్చినా మంత్రం ఫలించడు. వాడికి 108 చేద్దామని కూర్చోగానే ముందు కోతే గుర్తొచ్చేది, గుర్తు రాకూడదని. కాబట్టి ఎప్పుడు ఏ గురువుగారి దగ్గరికి వెళ్ళడం, నాకు ఈ కోరిక తీరలేదని. కోతి గుర్తు రాకుండా మంత్రం చేస్తే కదా అలా. కాబట్టి ఇప్పుడు ఈ ఎలుక దొంగతనానికి ప్రసిద్ధి. దిక్కుమాల నెలకు అన్ని ఎత్తుకుపోతూ ఉంటుంది ఆ ఇంట్లోంచి. దానికి అవసరము లేదు, అనవసరము లేదు. చిన్నప్పుడు మా అమ్మ నాగుల చవితి చేసి ఇంట్లో నాగేంద్రుడిని పెట్టి పూజ చేస్తే నాగేంద్రుడు ఎత్తుకుపోయేది. నాగేంద్రుడు ఎలకని ఎత్తుకుపోవాలి, ఎలక నాగేంద్రుడిని ఎత్తుకుపోయేది. ఆ తర్వాత ఏదో అది డ్రై అయిపోయిన తర్వాత శుభ్రంగా పాలు గీలు నాకేసి వదిలిపెట్టేస్తుండేది అనుకోండి. కాబట్టి ఎలుక దొంగతనమునకు ప్రసిద్ధి ప్రధానంగా. మన బతుకు అంతే కదండి. ఈశ్వరుడు అన్నీ ఇస్తే వాడివి కాదు ఇవన్నీ నావే అంటుండడం. కాబట్టి దొంగ బతుకు మంది. ఈ దొంగ బతుకు వేరొక దొంగ బతుకుగా మారుస్తాట ఆయన కింద చేరితే, అంటే ఆయన్ని వహించడం మొదలు పెడితే. ఏ దొంగతనం ఇస్తాట? 10 మంది హృదయాల్ని కొల్లగొట్టగలిగిన దొంగతనం పొందుతాట. అంటే ఈశ్వరాభిముఖుడై భగవద్భక్తి చేత తాను మాట్లాడిన మాటలకు పరవశులై ఇంతమంది హృదయాల్ని తాను కొల్లగొట్టే దొంగ అవుతాట. ఎందుకని? భగవంతుణ్ణి భరించాడు. ఇప్పుడు ఈ దొంగ ఇలాంటి దొంగగా మారుతాట. ఇలా మారడానికి ఎలక విఘ్నేశ్వరుణ్ణి వహించింది. ఎలక కాదు, నువ్వు కూడా అలా వహించడం నేర్చుకో, నువ్వు కూడా 10 మంది ప్రేమని సంపాదించడం నేర్చుకో అని చెప్పడానికి. అందుకే దానికి పెద్ద పెద్ద చెవులు ఉంటాయి. చెవుల్ని చూడండి, ఏనుగు చెవుల్ని దేంతో పోలుస్తారు? విషినికర్రలు అంటారు. లేకపోతే చాటల్లాంటి చెవులండి అంటారు. చాట ఏం చేస్తుందండి? చాట ఒక్కటే పని, దాంట్లో రాళ్లు కలిసిపోయినటువంటి బియ్యం కానీ లేకపోతే పప్పు కానీ పోసేసి ఇలా 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 చెరిగితే వీటన్నింటినీ వదిలేసి అసలు ఏది ఉంటుందో ఆ పదార్థాన్ని వెనక్కి తీసుకుంటుంది, పొల్లు ముందుకు తోసేస్తుంది. గణపతిని నమ్మి ఆవాహన చేసి జాగ్రత్తగా ఉపాసన చేస్తే లోకంలో పొల్లు తీసేసి సారం వేపుకు మిమ్మల్ని నడిపించేస్తాడు. కాబట్టి ఆయన ఆయుధాల గురించి చెప్తే 3 రోజులు నేను దాని గురించే చెప్పవలసి ఉంటుంది. మీరు పూర్వం విన్నారు. పరమభక్తిని ఇయ్యగలిగినటువంటి వాడు గండ్రగ గొడ్డలితో ఆ కర్మపాశములను తెంచి భక్తి పాశములను వేసి తన వైపుకు లాక్కోగలిగినటువంటి వాడు. గణపతి గురించి పిల్లల మనస్సు కూడా రంజిల్లిపోయేటట్టుగా ఒక ఆఖ్యానాన్ని చెప్తుంటారు పెద్దలు. నారాయణి నారాయణ కదండి, ఆవిడ అన్నగారు కదా మరి నారాయణుడు. మరి నారాయణుడు ఏమవుతాడు? వినాయకుడికి మేనమా అవుతాడు. పిల్లలు సెలవులిస్తే ఎవరింటికి వెడతారు? మామయ్య ఇంటికే వెడతారు. మేనమా వల్ల ముద్దు మేలైన ముద్దు తాతలకు తా ముద్దు తాను అబ్బాయి. మేనమామ గారింట్లోనే తాతగారు కూడా ఉంటారు. అందుకని అమ్మాయి పిల్లలు అక్కడికి వెడితే ఇన్నాళ్ళకి అమ్మాయి పిల్లలు వచ్చారని తాతగారు మేనమామ పొంగిపోయి ఆదరించి సంతోషిస్తారు. కాబట్టి మామయ్య ఇంటికి వెళ్ళాడు రోజున. పెడితే పాపం ఏదో శ్రీ మహావిష్ణువు పనిలో ఉన్నారు. ఆయన పనిలో ఉండి ఏదో ఒక్కసారి చక్రం అక్కడ పెట్టారు. ఈయన ఏం చేశాడు? అటు ఇటు చూసి ఇదేదో బాగానే ఉందని తొండంతో తీసి అలా నోట్లో పెట్టుకుని గుటుక్కుని మింగేశాడు. ఆ చక్రం లోపలికి వెళ్ళిపోయింది. ఆయన అట్నుంచి వచ్చి ఇట్నుంచి వచ్చి గబుక్కుల్ని రాక్షస సంహారం చేయడానికి ఎక్కడుంది చక్రం అని వెతికారు, కనపట్టలేదు. ఈయన నవ్వుతున్నారు కూర్చుని. అమ్మమ్మమ్మ పిడుగా మింగేశాడు రా మేనల్లుడు, ఎలా ఈ చక్రం తెప్పించడం అని చూశారట. చూసి మేనల్లుడు కొట్టలేరు, తిట్టబోతే అక్క కూతురు, కొట్టబోతే గర్భిణి, అలాంటి సందం అయిపోయింది ఆయనకి. అందుకని పాపం ఇప్పుడు ఆయన ఏం చేయలేక 4 చేతులతో 2 చెవులు పట్టుకుని గుంజీలు తీశారట వినాయకుడి ముందు. గుంజీలు తీయడం అంటే ఏమిటో వినాయకుడు చూడలేదు అప్పటిదాకా. మొట్టమొదటిసారి మామయ్య గుంజీలు తీస్తుంటే చెవులు పట్టుకుని, మామయ్య అదేంటి ఆ లేవడం ఏంటి, కూర్చోవడం ఏంటి, ఆ చెవులు అట్టుకోవడం ఏమిటని పొర్లి పొర్లి నవ్వడం మొదలెట్టేట కింద పడి. ఈ నవ్వి 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 నవ్వడంలో హుప్ అన్నాడు. ఒక్కసారి ఆ చక్రం బయటికి పడిపోయింది. గభాలన శ్రీ మహావిష్ణువు గుచ్చేసుకున్నారు. అందుకని మేనమామ నాట పట్టించిన వాడు అని ఆయనకు ఒక పేరు. పిల్లలు చాలా సంతోషంగా వింటారండి గణపతి కథలు మీరు చెప్తే. అలాగే మనకి తమిళనాట ఒక విచిత్రమైనటువంటి వృత్తాంతం చెప్తుంటారు. అక్కడ అవ్వయ్యార్ అని ఒక వృద్ధురాలు. అవ్వయ్యార్ గురించి చంద్రశేఖర పరమాచార్య స్వామి ఎక్కువ మాట్లాడుతుంటారు. అవ్వయ్యార్ గణపతి ఉపాసన చేసేది. ఆవిడ ఉపాసన చేసేటప్పుడు ఆ అవ్వయ్యార్ వినాయకుడిని పూజ చేస్తోంది. ఈలోగా
రాజుగారు చేరరాజుగారు అనబడేటటువంటి ఆయన సుందరమూర్తి అనబడేటటువంటి ఒక నాయనారు వచ్చి మేము కైలాసం వెళ్ళిపోతున్నాం గుర్రాల మీద, నువ్వు వస్తావా అలా తీసుకుపోతావు అన్నారు. ఆవిడంది నేను రాను, నేను వినాయకుడు పూజ చేసుకుంటున్నాను, నాకు కైలాసం కన్నా వినాయకుడి పూజ ఎక్కువ, మీరు వెళ్ళిపోండి అండి. వాళ్ళు వెళ్ళిపోయారు. ఇప్పుడు పూజ అయిపోయింది. ఆ తర్వాత పాపం ఇవిడ కాళ్ళు చాపుకుని అవ్వ కదా అనుకుంది, అయ్యో వాళ్ళు కైలాసం తీసుకెళ్తానంటే వెళ్లకుండా మానేశాను, ఈ పాటికి చక్క కైలాసంలో ఉందని శంకరుడి కొలువులో ఇక్కడ ఉండిపోయాననుకుంది. ఉపాసన చేసిన గణపతి ఉన్నారు కదా, ఆయన గభాలన వచ్చి ఓ భీంకారం చేసి తొండంతో ఆవిడ్ని చుట్టి పట్టుకుని ఇక్కడి నుంచి తొండం ఎత్తి అక్కడ కైలాసంలో కూర్చోబెట్టారు. ఇక్కడి నుంచి ఇంకా చేరరాజు గారును ఆ తర్వాత ఆ సుందరమూర్తి ఇంకా కైలాసం చేరలేదు, అవ్వ అక్కడికి చేరిపోయింది. పాప ఆవిడకి మోకాళ్ళ నొప్పులు. ఆవిడ నేను రోజు పూజ చేసే శంకరుడే కదా, కొత్తతనం ఏముందని ఆయన వైపు కాళ్ళు దాపు కూర్చుంది. పార్వతీదేవికి కొంచెం బాధేసింది. ఏమిటి బొత్తిగా అలా ఆయన లోక పూజితుడు మా ఆయన ఇలా కాళ్ళు దాపు కూర్చుంది ఏమిటి అవ్వ అని చెప్పి చెలికెత్తిని పిలిచి చెవిలో చెప్పింది. అలా పెట్టకూడదు, కాళ్ళు కాస్త కాళ్ళు పక్కకి పెట్టుకోమని చెప్పండి అని. చక్కా ఈవిడ హాయిగా కాళ్ళు చాపుకుని ఎంత గొప్ప ఆఫీసర్ అయితే మాత్రం మా అమ్మకి మనవడే కదండి అని ఏమిటి శంకర విశేషాలు అని ఏదో మాట్లాడుతుంది ఆవిడ. శంకరుడు అలాగే మాట్లాడుతున్నాడు. ఈ చెలికెత్త వెళ్ళి చెవులో చెప్పింది, అమ్మ కాళ్ళు కొంచెం అటు పక్కకి పెట్టుకోండి. ఏ అంది ఆవిడ. అంటే ఎదురుగుండా స్వామి ఉన్నారు కదమ్మా, అలా పెడితే బాగుండదు. ఓహో అయితే శంకరుడు లేని వైపుకి నువ్వే పెట్టు నా కాళ్ళు అది. ఓన్లే ముసలావిడ ఎందుకు వచ్చిందని చెప్పి ఆవిడే కాళ్ళు అట్టుకుని అటు తెప్పింది. ఈ కాళ్ళు ఇటు తిరుగుతుంటే శివుడు తిరిగిపోయాడు. ఈవిడ పెట్టి పాపం చెలికెత్తి వచ్చింది, శివుడు అటున్నాడు. ఇదేంటి అటున్నాడని చెప్పి మళ్ళీ కాళ్ళు తిప్పింది, మళ్ళీ శివుడు అటు వెళ్ళిపోయాడు. కాసేపు ఆగి శివుడు అన్నాడు, ఏమిటి ఎంతసేపు తిప్పేస్తావు నన్ను ఇలాగన్నాడు. అంతటా శివుడున్నాడని అవ్వయారు నమ్మింది. అందుకే శివుడు లేని దిక్కు కాళ్ళు ఎక్కడ పెట్టాలి, ఆ భక్తి కలిగాక పెట్టాలి, అంతేగాని అవ్వయారు చేసింది మేము చేస్తామని చేయకూడదు. కాబట్టి అటువంటి తల్లి అవ్వయారు. కాబట్టి మనకి తమిళ దేశమునందు ఇటువంటి స్థితిని పొందినటువంటి వాడు అని గణపతి గురించి అనేక విషయాలు చెప్తూ పెద్దలు పరమాచార్య స్వామి వారు చెప్పినటువంటి ఒక మాట నాకు జ్ఞాపకానికి వస్తోంది. ఆయన అంటారు, తస్యేయమే కస్య కవే కృతించేత్ సారస్వతం కౌశమమైమిరిక్తం అంత ప్రవిశ్యాయమవేక్షితశ్చేత్ కోణే ప్రవిష్టా కవికోటిరేష. ఒక ఆయన సమస్త వాంగ్మయాన్ని చదివేశాట, కావ్యాలన్నీ చదివేశాడు, పురాణాలన్నీ చదివేశాడు, అన్నీ చదివేశాడు. చదివేశాక ఆయనకు విచిత్రమైన ఆలోచన వచ్చింది. అరే నేను ఇవన్నీ చదివేశాను తీసుకొచ్చి, పాపం సరస్వతీదేవి యొక్క కోశాగారం ఖాళీ అయిపోయి ఉంటుంది. మీరు నేను అన్నీ పట్టుకొచ్చి చదివేశాను కదా, ఇప్పుడు సరస్వతీదేవి దగ్గర ఏం లేవు కావ్యాలవి అనుకుని తన ఉపాసనా బలంతో ఒక్కసారి అమ్మవారికి క్షమార్పణ చెప్దామని అమ్మవారి కోశాగారంలోకి వెళ్ళి తొంగి చూశాట. తను ఎన్ని చదివాడో దానికి 1,000,000 రెట్ల కావ్యాలు పురాణాలు ఇంకా ఆవిడ కోశాగారంలో అలా పడే ఉన్నాయి. నువ్వెన్ని చదివితే పూర్తయిపోయినట్టు? చదివితే పూర్తయిపోవు కదా, అమ్మవారి యొక్క కోశము ఎప్పుడూ నిండే ఉంటుంది. అలా మీరు వినాయకుడి గురించి ఎంత చెప్పినా ఇంకా మిగిలిపోతూనే ఉంటుంది. ఎందుచేత ఆయన యొక్క గొప్పతనం అటువంటిది. ఆయన సాక్షాత్తు పరబ్రహ్మము, ఏదైనా ఇయ్యగలడు. విచిత్రం ఏమిటంటే సవితి తిథి ఆయనకి చాలా ఇష్టమైనటువంటి తిథి. ఇవాళ మనం ఇప్పుడు చెప్పుకున్న తిథి ఏమిటి? సవితి తిథి. సవితి తిథి నాడు శివపురాణాంతర్గతంగా మనం వినాయకోత్పత్తిని గురించి ఇవాళ మాట్లాడుకున్నాం. ఇది కూడా ఈశ్వర సంకల్పమే. అలా సవితి నాడు ఎవరైనా వినాయకుడి గురించి ప్రత్యేకం వింటే విద్యార్థియగు వాడు విద్యను చెందు, ద్రవ్యార్థియౌ నతడు ద్రవ్యంబు చెందు, కన్యార్థియగు వాడు కన్యను పెండ్లాడు, పుత్రార్థియగు వాడు పుత్రులగును, భోగార్థియగు వాడు భోగములం చెందు, మోక్షార్థియగు వాడు ముక్తి నొందు, రాజ్యార్థియగు వాడు రాజ్యమార్జించు, యశోర్థియౌ నాతడు యశముబడయు, రుగ్నుడై కుందునట్టి వాడారోగ్యమందు, రుణభరాక్రాంతుడొందును రుణ విముక్తి, గొప్ప ఇక్కట్టులందు గగ్గోలు పడెడువాడు నిర్వృత్తి చెందును వాస్తవంబు. ఎవరు వినాయకుని యొక్క వృత్తాంతాన్ని చవితినాడు చేతులొగ్గి నమస్కరించి వినాయకోత్పత్తి గురించి వింటున్నారో, పరమ భక్తితో ఆ స్వామికి ఒక్కసారి నమస్కారం చేస్తున్నారో, ఇవాళ అనుకోకుండా శివపురాణాంతర్గతంగా చవితి తిథి నాడు మీరు వినాయకోత్పత్తి గురించి విన్నారు కనుక నేను మీ సౌకర్యం కోసం ఇవాళ ఒక్క 10 నిమిషాల ముందే నా ఉపన్యాసాన్ని పూర్తి చేస్తాను.
మీ అందరూ ఇవాళ ఒక్కసారి పైన సింధూరార్చన చేయబడిన ప్రతిష్ఠ చేయబడిన గణపతి ఉన్నారు. మీకు సర్వ అభ్యున్నతులు కలగాలని నేను మనసారా భగవంతుణ్ణి ప్రార్థిస్తాను. చక్కగా మీరందరూ ఇవాళ ఒక్కసారి గణపతి దర్శనం చేసుకుని గృహోన్ముఖులు కండి. మీ అందరి సౌకర్యం నిమిత్తం నేను జ్ఞాపకం పెట్టుకుని ఒక పావుగంట ముందే నా ఉపన్యాసాన్ని పూర్తి చేస్తాను. లేకపోతే అర్థం లేదు. ఒక మంచి విషయాన్ని విని దర్శనాన్ని వదులుకోకూడదు కదా. కాబట్టి దర్శనం చేసుకుని వెళ్ళండి. కాబట్టి ఎవరెవరు ఏది కోరుకుంటున్నాడో, విద్యార్థికి విద్య వస్తుంది, ద్రవ్యార్థికి ద్రవ్యం వస్తుంది, కన్యార్థికి కన్య దొరుకుతుంది, పుత్రార్థికి పుత్రుడు పుడతాడు, భోగార్థి అయిన వాడికి భోగాలు కలుగుతాయి, మోక్షార్థికి మోక్షం దొరుకుతుంది, రాజ్యార్థికి రాజ్యం దొరుకుతుంది, కీర్తి కావాలన్న వాడికి కీర్తి వస్తుంది, ఆరోగ్యము కుదుట పడక చాలా ఇబ్బందులు పడుతున్న వాళ్ళకి ఆరోగ్యము కలుగుతుంది, రుణభారంతో ఉన్న వాడికి రుణం తొలుగుతుంది, ఇక్కట్టులలో ఉన్న వాడికి ఇక్కట్టులు తొలగిపోతాయి. గణపతి యొక్క దర్శనము చేత, గణపతి యొక్క అనుగ్రహము చేత, గణపతి యొక్క కథని వినడం చేత సమస్తము సమకూరుతాయని పెద్దలు మనకి ఫలశ్రుతిని వివరణ చేసి ఉన్నారు. కాబట్టి అంత గొప్ప స్వరూపము ఆ గజానన స్వరూపము. కాబట్టి ఇవాళ మనం శివ కుటుంబంలో ఒక ప్రధానమైనటువంటి మూర్తిని గురించి ప్రస్తావన చేసుకునే అదృష్టాన్ని పరమేశ్వరుడు మనకిచ్చాడు. మీరు చూడండి, చాలా ప్రధానమైనటువంటి మూర్తులలో ఈశ్వరావతారముల యందు కాలభైరవ అవతారం ఒకటి. చాలా గొప్ప అవతారం ఇది. మీరు అందుకే కాశీ వెళ్ళడం ఎంత గొప్పదో, కాశీ వెళ్ళి వచ్చిన వాళ్ళు కాలభైరవ పూజ అని తప్పకుండా చేస్తారు. మా ఇంట్లో కాశీ సంతర్పణ చేస్తున్నామండి, మీ అందరూ రండి అని పిలిచి చిట్ట చివర ఏం చేస్తారంటే ఒక గారెల మాల గుచ్చి ఆ గారెల మాల తీసుకెళ్లి ఒక భైరవుడి మెళ్ళో, అంటే ఒక కుక్క మెళ్ళో వేస్తారు. వేసి కుక్కని పూజిస్తారు ఆ రోజున. కాబట్టి ఈ కాలభైరవ స్వరూపం అన్నదేది, ఎందుకు వచ్చింది, ఏ పరిస్థితులలో వచ్చింది, ఎటువంటి స్థితిలో వచ్చింది, దాని గురించి వింటే ఎంత అభ్యున్నతి కలుగుతుంది, ఎంత గొప్పతనం కలుగుతుంది. మీరు ఒక్కసారి అవధరిద్దురుగాని 4 ముఖాలు 4 వేపులకి పైన ఒక ముఖం. శంకరుడికి ఇప్పుడు సజ్జోజాత అఘోర తత్పురుష వామదేవ ఈశానములను 5 ముఖాలు ఎలా ఉంటాయో అటువంటి 5 ముఖాలతో ఉండేవాడు ఆయన. ఈ 5 ముఖాలతో ఋషుల వంక చూస్తూ అన్నాడు, నేనసుడీ జగంబులకు నిక్కపు కర్తను ఈశ్వరుండను, నేను సమస్త శక్తులకు నిర్మి ప్రవర్తకుడన్, నివర్తనంబేనయనర్తు పుట్టుటయు నీగుటయన్నది నేనిరుంగా, ఎందేన అనశ్వరంబైన ఈశ్వరతత్వము నిద్దమానసుల్. అదేమిటయా, బ్రహ్మం ఎవరని అడుగుతారేంటి? నేనే బ్రహ్మము. దీన్ని మీరు లోపలికి తీసుకెళ్లి ఆలోచించాలి. మనం ఏమంటాం, మా అబ్బాయినండి. ఏది మీ అబ్బాయికి చర్మము కాని, రక్తము కాని, మాంసము కాని, కొవ్వు కాని, అస్థి కాని, శుక్ల కాని, మేధ కాని నువ్వు తయారు చేసింది ఉందా? అందులో ఈశ్వరుడు నిర్మించాడు. అది ఈశ్వరానుగ్రహం. నీకో కొడుకు, ఈశ్వరానుగ్రహం నీకో కూతురు. ఇది నా ఇల్లు అంటాడు. అందులో ఉన్నటువంటిది ఏది నీది? నీరు నీదా? సిమెంటు నీదా? అందులో ఉన్నటువంటి అంటుకోగలిగినటువంటి శక్తి నీదా? ఒక ఇనుము సిమెంటుతో కలిసి ఒక స్లాబ్ అయ్యే శక్తి నీదా? ఏది నీది? ఈశ్వరుడు ఇచ్చాడు. మరి నా డబ్బండి, నీ డబ్బు సంపాదించడానికి నీకు శక్తిని ఎవడిచ్చాడు? ఈశ్వరుడు ఇచ్చాడు. నువ్వు ఉన్నావు భవతి మంగళం, నువ్వు గృహప్రవేశం చేయడానికి ఎవరిచ్చారు? వాడు నీలో ఉండబట్టి నువ్వు శివమై ఉన్నావు. నీదేమిటి? అన్ని నాది నాదంటావే, అన్ని నేను సృష్టించాను, నేను కొన్నాను, నేను పెట్టానంటావే. ఈ అనే ప్రకృతికి బ్రహ్మ అని పేరు. కాబట్టి ఇప్పుడు దారి తప్పిన బ్రహ్మ ఇది. అన్నీ నే చేస్తున్నానంటోంది. పై బ్రహ్మగారి గురించి అనకండి, లోపల బ్రహ్మగారి గురించి విచారణ చేయండి. మీకోసం వస్తోంది కథ. ఇప్పుడు ఏమైంది, వాళ్ళ ముగ్గురిని పెట్టి మీకు కథ నేర్పుతున్నారు. ఇప్పుడు బ్రహ్మగారు అన్నారు, నేనే ఈ లోకాలన్నింటినీ సృష్టించింది, నేనే నిక్కపు కర్తని, నేనే ఈ సమస్త లోకాలని ప్రవర్తింపచేసిన వాణ్ణి, నేనే వీటిని సంహారం చేసేవాణ్ణి, నేను ఎప్పుడైనా చచ్చిపోయినా, నేను ఎప్పుడూ బతికే ఉంటాను. కాబట్టి నాకన్నా బ్రహ్మం ఎవరు? నేనే బ్రహ్మం అన్నాడు. ఎవడికి వాడు ఏమంటాడు? ఇది నాదండి, అది నాదండి, ఇగో ఇదంతా ఈ సైట్లన్నీ నావండి. ఏమయ్యా ఎప్పుడు నీవుగా ఉండిపోతా? ఎందుకు ఉండిపోవండి వాళ్ళంటే తెలివి తక్కువ చచ్చిపోయాడు, కానీ నేను చచ్చిపోతానండి, నేను ఇలాగే ఉంటాను, అవన్నీ నావే అంటాడు. ఎవడైనా నేను చచ్చిపోతానండి, అదేంటి ఇవన్నీ నాకు ఉంటాయంటే నేను వెళ్ళిపోతాను, నేను అశాశ్వతం అండి, ఈ శరీరం ఉంటుందా అంటాడేంటి? అలా అంటే వాడు ఇవన్నీ నావన్నీ అండో మహాజ్ఞానం అయిపోతారు అసలు. కాబట్టి ఇప్పుడు ఇవన్నీ నావే, నాకు చావు ఎక్కడుంది అన్నాడు ఆయన. అంటే చిత్రం ఏంటంటే పక్కనున్న శ్రీ మహావిష్ణువు అన్నారు,
పొరిపొరి ఈ జగంబులను పుట్టక చేసితి ఏను కాదే ఈశ్వరుడను యజ్ఞపూరుషుడా సర్వము నిలెడువాడ నేనే నిబ్బరముగ తత్వమావయము పన్నుగ ఇందరిలోన ఇట్లు పెద్దరికము చూపబోకు ఇక తప్పులు పల్కకు నీరజోద్భవా. స్థితికారుడని ఉన్నది ఉన్నట్టు నిలబెట్టడం అదొక లక్షణం. ఇప్పుడు ఆయన అన్నారు, అదేమిట్రోయ్ నా అంత వాణ్ణి నేనంటున్నావు, అసలు నువ్వు పుట్టింది నా నాభికమలంలోంచి కదా, నేనంటూ ఉంటే కదా నువ్వంటూ ఓడు పుట్టుకొచ్చావు, కాబట్టి అసలు నీ అస్తిత్వం నా వల్ల ఉంది. 2, యజ్ఞపూరుషుణ్ణి నేను, నువ్వు చెప్పిన 4 ముఖాలతో చెప్పిన వేదంలోంచి యజ్ఞంలో ఎవరిని ఆరాధిస్తారు? నన్ను ఆరాధిస్తారు, కాబట్టి నేను యజ్ఞపురుషుణ్ణి. అన్నీ లేవాణ్ణి నేను. నిబ్బరంగా తత్వం ఆలోచించు. ఇదేమిటి నీ ఎంతవాణ్ణి నువ్వు అంటున్నావు? నువ్వు కాదు, నేను బ్రహ్మం అన్నారు ఆయన. ఇద్దరికీ ఈ విషయంలో జగడం వచ్చింది. నిజంగా వాళ్ళకి కాదు జగడం, అన్నీ నేనే సృష్టించాను, ఇవన్నీ నా వల్లే ఉన్నాయి. ఇదొక చిత్రం. ఆ లోకం ఎలా ఉంటుందంటే, నేను ఒకసారి ఒకరింటికి వెళ్ళి చాలా ఆశ్చర్యపోయాను. ఆ ఇంట్లో భర్త గారు బాత్రూమ్ దగ్గర కూర్చుని ఉన్నాడు. నేను వెళ్ళేటప్పటికి రండి అన్నయ్య గారు, రెండు అంది ఆవిడ. అంటే వెళ్ళి అమ్మ ఏడి మా స్నేహితుడు ఏడి అమ్మ అంటే, ఆయన్ని పొద్దున్నుంచి బాత్రూమ్ దగ్గర కూర్చోబెట్టామండి అంది. ఏమమ్మా ఏమైంది, ఎందుకు బాత్రూమ్ దగ్గర అన్నాను. నాకు మీకు తెలుసు కదా అన్నయ్య గారు, నాకు ఇంటీరియర్ డెకరేషన్ అన్నా ఇల్లు మెయింటెనెన్స్ అన్నా ప్రాణం అండి. ఆయనకి పొద్దుటి నుంచి వాంతులు, గబుక్కుని ఇక్కడ పడుకున్నారనుకోండి, వాంతి ఆపుకోలేకపోతే ఇల్లు పాడైపోతున్నా, బాత్రూమ్ దగ్గరే కూర్చోబెట్టని తగ్గే వరకు. సో ఏమైంది, కట్టినవాడు ఎవరో వాడికన్నా దిక్కుమాలిన మెయింటెనెన్స్ ఎక్కువైపోయింది. కాబట్టి ఇదంతా నేను నిర్వహిస్తున్నాను, ఇదంతా నాది అని అదొక వెర్రి. కాబట్టి వాడు అయ్యయ్యో సమయం అంతా అయిపోతోంది, నేను భగవన్నామని చెప్పట్లేదు, నేను కథ విన్నది లేదు, నేను పూజ చేసింది లేదు, నేను గుడికెళ్ళింది లేదు, నేను ప్రదక్షిణం చేయలేదని ఏడవడు. వాడి ఏడతంతా దేనికంటే 5 ఏళ్ళో 6 ఏళ్ళో అయిపోయిన ఇల్లుకి ఎక్కడో పెచ్చు విరిగిందని ఏడుస్తుంటాడు. లేకపోతే రోడ్డు కొంచెం ఎత్తయిందని ఇప్పుడు ఈ ఇంటిని ఇంకొంచెం ఎత్తి ఎలా చేసేయడం అని ఏదో ఈ ఇంటి గురించి ఆలోచిస్తుంటాడు. లేకపోతే చెట్లు ఇంట్లో ఉంటే ఆకులు రాలవండి, ఇలా కూర్చుని కాసేపు విష్ణు సహస్రం చదవడు. కానీ నేను ఇవన్నీ చూసినవి చెప్తున్నాను మహాప్రభో, నేనేం అబద్ధాలు చెప్పట్లేదు. ఓ ఇనప ఓట్స్ ఒకటి చేయించుకుని దానికి ఇలా ఓ పైన పట్టుకోవడానికి హ్యాండిల్ లాంటి చేయించుకుని ఒక ఆయన అదే పనిగా కుక్క తిరిగినట్టు తిరుగుతుండేవాడు ఇంటి చుట్టూ. ఎందుకండి అంటే అలా ఇంటి చుట్టూ తిరిగి రావడం. మళ్ళీ ఆయనకు అనుమానం, మందార చెట్టు దగ్గర ఆకులు రాలేయేమో అని. మళ్ళీ వెళ్ళి ఆకు రాలిందనుకోండి వెంటనే దాన్ని పొడవడం. అంటే వీడు ఓంగి తీలేడు, ఒళ్ళు ఓపిక అయిపోయింది, అందులో దాన్ని పొడుస్తాడు. పొడిస్తే అది దానికి గుచ్చుకుంటుంది, దాన్ని అలా ఎత్తి మళ్ళీ నడుస్తుంటాడు. మళ్ళీ ఇలా దాన్ని పైకెత్తి ఆకులు వెనక్కి లాగుతాడు, మళ్ళీ వెళ్తుంటాడు. ఇలా ఎప్పటి వరకు తిరుగుతాడు? సాయంకాలం వరకు తిరుగుతాడు. లోకం ఎంత చిత్రంగా ఉంటుందో తెలుసా అండి. మనకు పురాణంలో కథ చెప్తే మనం ముక్కును వేలేసుకుంటాం. నేను ఒక చోట ఉండేవాడిని. నేనున్న చోటుకి ఎదురున ఓ ఇల్లు ఉండేది. ఆ ఇంట్లో పెద్ద చెట్టు ఉండేది. ఆ చెట్టు నీడనిచ్చేది. ఆ నీడ కింద ఒకసారి ఒక ఆయన కారు పెట్టారు. మా దొరగారికి తెలిసి ఈ విషయం. కారు పెడితే ఆయన అన్నాడు, ఇది మా ఇంట్లో చెట్టు నీడ, మీ కారు పెట్టడానికి వీల్లేదు, మీకోసం వచ్చిన వాళ్ళ కారు తీసేయమని. అయ్య బాబాయ్ నేను తెల్లబోయాను. వాళ్ళ ఇంట్లో చెట్టు నీడలో ఎవరి కోసం వచ్చిన కారు పెట్టకూడదన్నాడు. అంటే పోయి ఏమన్నా జగడం ఉందా అంటే ఏం లేదు. అంటే నాది 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 అన్న భావన అలా ఉంటుంది. ఎండలో నించున్న ఆ చెట్టుకు లేదు ఈ భావన, ఈ నీడ నాదని. అది ఎవరైనా నించుంటారని ఇచ్చింది. ఆ నీడ మీద యాజమాన్యం వహిస్తాడు ఒక్కొక్కడు. ఎంత విచిత్రంగా ఉంటుందో చూడండి లోకం. అందుకొచ్చేయండి పురాణాలు. అక్కడ జరిగిందనకండి, వాళ్ళని చూసినా కూడా ఎందుకు, వాళ్ళందరూ పరబ్రహ్మాలు, వాళ్ళకి కాదు అజ్ఞానం, ఇక్కడుంది అజ్ఞానం. కాబట్టి ఇప్పుడు ఆయన చూసి, నేను రా బ్రహ్మాన్ని, నువ్వు బ్రహ్మ అంటా ఏమిట్రా, పెద్దల ముందులా మాట్లాడకూడదు అన్నారు. అంటే సృష్టికి స్థితికి వచ్చింది దెబ్బలాట. వీళ్ళిద్దరూ ఇలా దెబ్బలాడుకుంటుంటే మధ్యలో ఎవరో చెప్పేవాళ్ళు ఉండాలి కదండి. ఇప్పుడు మీ ఇద్దరు చేస్తున్నది అమాయకత్వం రా, వేరొకడు ఉన్నాడు రా, అసలు రక్షించేవాడన్నవాడు ఉండాలి. రూపాయి కనపడేటప్పటికి పరిస్థితి మారిపోతుందండి. రామకృష్ణ పరమహంస ఎంత అందమైన మాట చెప్పేవారంటే, రాజావారి పట్టపుటేనుగు వెళ్ళిపోతుందిట. వెళ్ళిపోతుంటే ఒక కప్ప, ఓ దిక్కుమాల కప్ప ఆ కిందున్న కన్నంలోంచి బయటికి వచ్చి వచ్చేస్తున్న ఏనుగు అడ్డంగా నిలబడి
ఇలా కాలెత్తి ఇంతోటి కప్పకాలు ఎంత ఉంటుందండి, ఇంత ఉంటుంది, కాలెత్తి ఎరుక్కి చూపించి ఇటు వస్తామే పో పక్కకి అందుకే. అంటే వాళ్ళు తెల్లబోయినాడు, ఈ కప్ప ఏమిటి ఏనుగు వంక చూడడం ఏమిటి, ఏనుగుని దెబ్బలాడడం ఏమిటని పరమహంసని అడిగారు. కప్ప ఏనుగుని దెబ్బలాడుతోంది ఏమిటండి నేను అంటే ఆయన అన్నారు, చిల్లు జేబున్నవాడు ఒకడు ఇలా వెళ్ళిపోతున్నప్పుడు పావలా కాసు జారి దాని గూట్లో పడింది. ఆ పావలా దొరికినప్పటి నుంచి కప్పకింత అహంకారం వచ్చింది, అది ఏనుగు మీద కాలిస్తుంది. లోకం అలా ఉంటుంది, ఎంత గొప్ప వచ్చిందో చూడండి. పరమహంస మాటలు మీరు వింటే అండి, రామకృష్ణ పరమహంస జీవితం చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. ఆయన ఒకసారి గంగానది పడవ మీద దాటుతుంటే అవతల పడవ మీద ఒక ఆయన కూర్చునుంటే పరమహంస తన శిష్యుడితో కలిసి దిగుతూ పడవ అన్నారు, ఇప్పుడు చూడు ఆ పడవ మీద కూర్చున్నటువంటి వ్యక్తి నా దగ్గరికి వచ్చి, ఓ ఠాకూర్ ఎలా ఉన్నావు అని అడుగుతాడు చూడన్నారు. ఈయన 4 అడుగులు వేసేటప్పటికి ఆ వ్యక్తి వచ్చి షేక్ హ్యాండ్ ఇవ్వబోయాడు. హలో ఠాకూర్ హౌ ఆర్ యు, ఎలా ఉన్నావు, నువ్వు బాగున్నావా అన్నాడు. బాగున్నానండి మీ దయ వల్ల అని పరమహంస వెళ్ళిపోయాడు. మీరు ఈ విషయం ఎలా చెప్పగలిగారు అని అడిగాను నేను. నీకు జ్ఞాపకం లేదా, ఇతను అస్తమానం మనం ఉన్న ప్రాంగణం దగ్గరికి వచ్చి సాష్టాంగ నమస్కారాలు చేసి నాకు ఈ దరిద్రం పోయేటటువంటి స్థితిని చూడండి అని నమస్కారాలు చేసేవాడే, వీడికి లాటరీ తగిలి కొంత ఐశ్వర్యం వచ్చింది కాబట్టి ఇప్పుడు వాడు నన్ను నమస్కారం చేయడం మానేశాడు. వాడు నాకు షేక్ హ్యాండ్ ఇచ్చి హలో ఠాకూర్ హౌ ఆర్ యు అంటాడు. వెనక డబ్బు ప్రభావం. కాబట్టి ఎక్కడదండి కథ, అక్కడదా ఇక్కడదా, ఇక్కడి కథ అక్కడదిగా చెప్తారు. అందంగా చెప్పడంలో గమ్మత్తు అక్కడుంది. ప్రతిబింబం నచ్చలేదనుకోండి, మీ ప్రతిబింబం దేని దిద్దాలి, బింబాన్ని దిద్దాలి. ప్రతిబింబం బాగోలేదని అద్దంలో కనపడిన దానికి బొట్టెట్టి ఉపన్యాసానికి వస్తే మీకు బొట్టు ఎక్కడ ఉంటుంది, మీరు బొట్టెట్టుకుంటే ప్రతిబింబానికి బొట్టెట్టు